గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ అందక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా ఇది ప్రభుత్వ లోపమా లేక కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి ఏంటి అనేది తెలుసుకోవడానికే ఈరోజు నేను దాదాపు ఒక 50 మంది డీలర్స్తో మాట్లాడాను. వాళ్ళు మెయిన్ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. దానిలో నాకు తెలిసినటువంటి కొన్ని నిజాలు ఏంటంటే, భారతదేశంలో మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది అంటే, పెట్రోల్ డీజిల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఎక్సైజ్ డ్యూటీ వేయటము, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఎక్సైజ్ డ్యూటీ ఆర్ వ్యాట్ వాట్ ఎవర్ మేబీది ట్యాక్స్ వేయటం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ది దాదాపు 13 రూపాయల వరకు ఉంది. స్టేట్ గవర్నమెంట్లో మిగతా అన్ని స్టేట్లలో దాదాపు 4 రూపాయల వరకు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 8 రూపాయల వరకు ఉంది. దాని వలన డీలర్స్ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్కి సప్లై చేస్తున్నారో ఆ నష్టాన్ని భరించలేక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే సప్లై చేయటం తగ్గించుకున్నారు అనేది ఎవరైతే డీలర్స్ దగ్గర నుంచి నాకు వినిపిస్తున్న మాట. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల అవసరాల కోసం ఈవెన్ ఎమర్జెన్సీ సేవలైనటువంటి 108లు కూడా ఆగిపోవటం మనం చూసాము. అదేవిధంగా రవాణా వ్యవస్థ మొత్తం కుంటుపట్టడం మనం చూస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా రైతులు ఎవరైతే పంట చేతికొచ్చే కాలానికి కావాల్సినటువంటి యంత్రాలకు కావాల్సినటువంటి డీజిల్ కూడా అందక ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఏదైతే ఆ వ్యాట్ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీని కానీ తక్షణం మిగతా రాష్ట్రాలతో పాటు తగ్గించి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సప్లై బాగుండేలాగా చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.